హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ప్రస్తుత రోజుల్లో ఒక చిన్న మొబైల్ ప్రపంచాన్ని నడిపించేస్తుంది. కానీ అప్పటి పూర్వం రోజుల్లో మొబైల్స్ కమ్యూనికేషన్ ఎలా ఉండేది, అసలు టెలిఫోన్ కమ్యూనికేషన్ గురించి చూస్తే ఇక్కడ ఆశ్చర్యం వేసిందనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పురాతనమైనవన్నీ కూడా మనం చూడడం నిజంగా ఈ రోజైతే మనకి అదృష్టం అనే చెప్పుకోవాలి. సో దీని గురించి అసలు అంటే ఇవి మనం చూడడం తప్ప దీన్ని ఎలా యూజ్ చేస్తామో కూడా మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఫోన్ పాకెట్ నుండి తీస్తున్నాం, హలో అంటున్నాం, హాయ్ అంటున్నాం, మొత్తం దాంట్లోనే ట్రాన్సాక్షన్స్ కానీ మొత్తం ప్రపంచం అంతా అందులోనే ఇమిడి ఉంటుంది. సో అప్పట్లో కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండేది, కొత్త కొత్తగా టెలిఫోన్స్ అనేవి ఎలా వచ్చేవి, దాన్ని ఎలా యూజ్ చేసేవారో సో మనకి తెలిపేందుకు సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఇలాంటివి అంటే ఎక్కడో ఫోటోలో చూసాం అప్పుడు ఉండేవి అనేసరి, కానీ ఇప్పుడు ఇలా చేతితో టచ్ చేస్తుంటే ప్రౌడ్ గా ఉంది. అంటే అప్పట్లో టెక్నాలజీ ఇలా ఉండేదా అనేసి అని. మీ గుడ్ నేమ్ సార్? శివప్రకాష్ అమ్మ. శివప్రకాష్ గారు. సార్ ఫస్ట్ అసలు మనకి స్టార్టింగ్ ఫోన్ అంటే ఏంటి సార్? అంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టినటువంటి అవి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేవు. ఓకే, అవి మీరు లైబ్రరీలో అక్కడ చూడటమే. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఏంటంటేనమ్మా, అప్పుడు టెలిగ్రాఫ్ సిస్టమ్స్ వాడేవారు. మోర్స్ కోడ్ అంటారు. డిట్ టు డాట్ అని అంటది. చుక్కా గీత అన్నమాట. ఒక చుక్కా గీత వెళ్ళిందంటే ఏ అనే అక్షరము, రెండు చుక్కలో గీత వెళ్తే బి అనే అక్షరము అవతలకి వెళ్ళేది. దాన్ని డీకోడ్ చేసి వర్డ్స్ రాసి మనకి టెలిగ్రాముల రూపం కానీ మెసేజ్ రూపం కానీ పూర్వం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేవారు. అలాగే నేవీ వాళ్ళు కూడా ఇటువంటివి వాడేవారు. ఇంకా పెద్దవి ఉంటాయి సైజు. మనం ఎగ్జిబిషన్ పరంగా చిన్నవి తీసుకొచ్చామని. దాని తర్వాత ఎక్స్చేంజ్ సిస్టమ్ అని వచ్చింది. ఎక్స్చేంజ్లో ఏంటంటే మనకి వాళ్ళు లైన్ కలుపుతారు అంతే. ఇది ఎక్స్చేంజ్ ఆపరేటర్ దగ్గర ఉంటుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇళ్ల దగ్గర ఇదే ఉంటుందండి. మనం విజయనగరం నుంచి మాట్లాడుతూ మాకు విశాఖపట్నం 99 కావాలి అని అడిగితే అది మనం ఎత్తగానే అక్కడ ఎక్స్చేంజ్లో మన లైట్ వెలుగుతుంది. అక్కడ మన విజయనగరం నుంచి కాల్ వచ్చిందని ఎక్కడికి కాల్ కావాలని అడుగుతారు. ఆ కాల్ కలపడానికి ఈ జాకులు వాడతారు. మనకి వాళ్ళకి లైన్ చేస్తారు. లైన్ చేస్తే మనం త్రూ వైరే మాట్లాడలేదు. ఇప్పుడు వైర్లెస్ సిస్టమ్ వచ్చింది. తర్వాత మోడిఫికేషన్ అయిన తర్వాత వితౌట్ డైలింగ్ మనకి లేదు. తర్వాత డైలింగ్ ఇచ్చాడండి. డైల్ చేసుకోవడానికి అవకాశం తోటి డెవలప్ అయినాయి మన ఫోన్స్ డెవలప్ అని మనమే ఇంట్లో కూర్చొని డైల్ చేసుకుంటాం. మనకి ఏ నెంబర్ అని 0891 విశాఖపట్నం. తర్వాత ఎస్టీడీలు వచ్చినాయి మన డైలింగ్. ఇది కొంచెం ఇంకా మోడిఫై అయ్యి డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ఆ డిజిటల్లో ఇవి అలాంటి రకాలు ఇంకా హ్యాండీగా ఉంటాయి చిన్న చిన్న ఫోన్లు. అలా మనం ఇంకా చాలా ఈ రోజున తీసుకురాలి. ఇందులో లైట్లు వెలుగుతూ ఉంటాయి. అది అంటే ట్రాన్స్పరెంట్ లో తయారు చేసి ఇందులో ఉన్న మెకానిజం ట్రాన్స్పరెంట్ లో చేశాడు. ఇది ఫోనేనమ్మా, ఫన్నీగా ఉంటది. ఇది ఫోన్. ఇది ఏంటంటే ఇప్పుడు మేము వాడుతుంది మనకి ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు రెడ్ లైట్లు వెలుగుతాయి కళ్ళలో. అంటే మరి కాల్ లేదు చూడడానికి డిఫరెంట్ కాల్ మనం అటు నుంచి అవుట్ గోయింగ్ రిసీవ్ చేసుకున్న తర్వాత బ్లూ లైట్లు వెలుగుతాట. అంది లైన్ అని తెలియటం కూడా. అంటే ఫోన్ వచ్చేటప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంటది. మనం మాట్లాడేస్తున్నప్పుడు బ్లూ లైట్ వెలుగుతుంది. అది ఫన్నీ కోసం అని ఉండి ఏదన్నా పిల్లలకి సరదా. బాగుంది ఇది స్కల్. దీంట్లోని పిల్లలు భయపెట్టాను కూడా ఫోన్ దగ్గరికి వెళ్ళకుండా సరదా. తర్వాత ఏంటంటే కార్డ్లెస్ ఇంట్లో కూర్చుని మనం తిరుగుతూ మాట్లాడి కొంచెం పాడైంది కాబట్టి ఇంకా రకరకాల నేను తీసుకురాలేదు. అంటే వాడుతున్నాము, ఫోన్ పడేస్తున్నాము. సో కానీ మీరు ఇవన్నీ జాగ్రత్త అప్పటి నుండి ఇంట్రెస్ట్ సార్ మీకు? ఇవి నాకు చిన్నతనం నుంచి స్టాంపులు కలెక్ట్ చేసుకోవడం చాలా. అప్పుడు ఏంటంటే పల్లెటూరు అవటం వల్ల సుదూర ప్రాంతాలకి మూటలు మోయటానికి అయ్యి రంగూన్, బర్మా, కాండ్లా అని కడలే అనేవారు గుజరాత్ రేవని. అక్కడి నుంచి రంగురంగుల స్టాంపులు వస్తాయండి. వాళ్ళు వచ్చిన పేరెంట్స్కి మనీ ఆర్డర్ వచ్చినప్పుడు కానీ ఎలా మనకు తెలిస్తే వెళ్ళి నాకు స్టాంప్ కావాలని అడిగాను. తర్వాత నాకు మా మేనమామ గారు కూడా కాయిన్స్ అవి కలెక్ట్ చేసేవారు. ఆయన ప్రేరణ కూడా నా మీద ఎక్కువ శాతం ఉంటుంది.
మా అమ్మగారు కూడా కాయిన్లు నోట్లు కొత్తవి టెలిఫోన్ అనేసరికి ఒక ఫోన్ కొనుక్కోవడమే అప్పట్లో పెద్ద గొప్ప. ఇంకా ఫోన్ ఉందంటే చాలా గొప్ప. అలాంటి ఇవన్నీ కలెక్ట్ చేశారు. ఫోన్ వాడేమో పడేసామో అనే కలెక్ట్ చేయటం, సరదాగా వాడిన తర్వాత దాన్ని జాగ్రత్త పెట్టు, ఎవరైనా వస్తే తర్వాత మీరు వీక్లీ ఏదో మొక్కను మార్చినట్టే ఇది ఒక నెల రోజులు అది వాడిన తర్వాత ఇంకో నెల రోజులు దీన్ని వాడతాను అనమాట ఇంట్లో. ఆ సరదా కూడా ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి పెర్మనెంట్ గా ఉంటది, ఇక్కడ తేలేదు. ఇప్పుడు ఏదైనా మనం వస్తువు కొనాలంటే ఈజీగా ఎలక్ట్రికల్ వేయింగ్ మెషిన్ ద్వారా దాని వెయిట్ ఎంత ఉందో, అసలు ఎన్ని లీటర్స్ ఏంటో అన్ని కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయింది. సో దాని ద్వారా తెలియజేసుకుంటున్నాం. కానీ పూర్వం రోజుల్లోని అసలు ఏదైనా కొలాలంటే కొలమానం ఏ విధంగా ఉండేది? కుంచెలు, అడ్డడు, సేరు, పావు సేరు ఇలాగా, అంటే మనకు కొన్ని పదాలు తెలియలేండి అప్పట్లో ఎలా వాడేవారు. ఆ పదాలే కాకుండా అసలు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసేవారు వేయింగ్ కోసం అనేవి. సో పురాతన వస్తువులన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. సో మాట్లాడదాం సార్. ఫస్ట్ అసలు అంటే మన జనరేషన్ స్టార్ట్ అవ్వక ముందు కొలమానం ఏ విధంగా ఉండేది? దేన్నైనా ఎలా కొలమానం అంటే మనం ఏ పరిమాణంలో అవతలకి ఇచ్చాం, ఎక్స్చేంజే కదమ్మా. అప్పుడు ఒక నాణ్యం గానీ ఒక నోటు గానీ తయారైన లేని రోజుల్లో గవ్వల ఎక్స్చేంజ్ గా వాడేవారు. తర్వాత మీకు ఎంత పరిమాణంలో మీకు మినువులు పెసలు ఇచ్చేయమన్నది ఒక కొలత క్రియేట్ అవుతాయి, కానీ దాని వాల్యూ క్రియేట్ అవుతుంది కదా. ఆ వాల్యూ కోసమని ఒక పరిణామం కలెక్ట్ చేసుకుని కొంత ఏదో దోశలు అని ఇలా వాడేవారు. తర్వాత వచ్చిన తర్వాత ఒక మెజర్మెంట్ తయారు చేయాలనే ఉద్దేశంతో అప్పుడుకున్న చెక్క వస్తువులతోటి దాంతో గరిటెలతోటి కొలతలు కలుసుకున్నారు ఇంత అనేసి. అలాగే వచ్చినటువంటిది చెక్క కొంచెం అనమాట అండి. చెక్కతోటే చేస్తారు. ఇది 4 షేర్లు, 4 షేర్లు పడతారు అంటే కేజీ, మనకి ఇప్పుడు కేజీ లెక్కన సుమారుగా కేజీ కరెక్ట్ అలా అనలేము, వస్తువుల వెయిట్ ని బట్టి వస్తుంది. 4 షేర్లు అంటే 4 కేజీలు, 4.5 కేజీలు. రైస్ అంటే అదే 4 కేజీలు వస్తుంది. 4 కేజీలు వస్తుంది సుమారుగా 4 కేజీలు వస్తుంది. 4 కేజీలు వస్తుంది. అయితే ఈ కుంచాల్లో కూడా 2 రకాలుగా ఉంటాయి ప్రాంతాల్లోని. 4 షేర్లు కొంచాలు ఈస్ట్ నుంచి వెస్ట్, కృష్ణా, ఈ జిల్లాలకు వచ్చేటప్పుడు 3 షేర్లు కొంచాలే అంటారు. అది సార్ ఇదేం మెటీరియల్ అండి? ఇది అదంతా కంప్లీట్ వుడ్ అమ్మా. వుడ్ ఏముంటే మనకు తెలియదు, కానీ ఇది అబౌవ్ 100 నుంచి 150 ఇయర్స్ వరకు ఉండొచ్చు దీని ఏజ్. ఇది తయారు చేయడం కష్టంతో కూడింది. అంటే ఒక షేరు 4 షేర్లు పట్టే వరకు లోపల దాన్ని కర్వ్ చేసుకుంటూ షేప్ చేసుకుంటూ వచ్చి మెజర్మెంట్ కి సరిపోయేలా సరిపెట్టుకుంటూ రావాలి. అది దీనికి బోర్డర్ కూడా ఇత్తడి కట్టించారు దీని ప్రొటెక్షన్ కోసం పగిలిపోకుండా. ఇది ఏంటి సార్ వైశ్యాస్ ఎక్కువగా యూజ్ చేసేవారు? బాగా వైశ్యాస్ ఎక్కువగా దీన్ని పవిత్రమైనటువంటి వస్తువుగా వాడేవారండి. పొరపాటు మన కాళ్ళు తలిగితే దండం పెట్టి మరీ తీసుకున్నారు పిల్లలు. కానీ కొంతమంది ఎవరన్నా దాన్ని ఏమంటారంటే ముట్టుకొని ఇవ్వకుండా కూడా వాళ్ళు మనకి ఆయుధ పూజ ఎలాగో ఆ వ్యాపారులకి కూడా దీనికి బొట్లు పెట్టి పూజలు కూడా చేసేవారు. అంటే దీనికే కాదు వీటికి కూడా. ఇది స్టీల్ తోటి ఉంది, మెటల్ అనేక రకాల మెటల్స్ తోటి వచ్చేది. అంటే టెంపుల్ అన్ని పవిత్రమైనటువంటి వస్తువులాగే చూసేవారు. టెంపుల్ లో ఎంత దీనిగా మనం వస్తువుల్ని జాగ్రత్తగా నియమనిష్టంతో పూజిస్తాము వైశ్యాసే ఎక్కువ మంది ఉండేవారు. ఈ వ్యాపారాలు ఎవరు చేసారో వాళ్ళందరూ కూడా దశమి రోజున ఒక రోజు కూడా ఉంటుంది, నాకు మర్చిపోయినది. ఆ రోజున కూడా వాటికి పూజలు చేస్తారు వాళ్ళ జీవనోపాధి. తర్వాత డెవలప్మెంట్ గా వచ్చినటువంటి ఇత్తడితోటి రాగితో కూడా ఉంటాయి. ఇత్తడితో చేసింది కొంచెం సేమ్ వాల్యూమ్, అందులో పట్టి పరిమాణం ఒక్కలాగే ఉంటుంది. అది ఇప్పుడు దీంతో ఎలా కొలవాలంటే ఇప్పుడు రోజుల్లోని ఇదే వెయిట్ అంటారు. ఆఖరిని ఏంటంటే ఇలా పట్టుకుని ఇలా పోసి ఇలా పట్టుకుని ఇప్పుడు దీన్ని పట్టుకోవడమే బరువుగా ఫీల్ అవుతారు. అంత ప్యాకెట్స్ దాంట్లో ఉన్నటువంటిది అరగిద్ద, గిద్ద, తర్వాత అరతవ్వ, అదే తవ్వ, సోలడు, తవిడు, తర్వాత సేరు ఆర్ మానిక అంటారు. కొంత ప్రాంతాల్లో మానిక అంటారు. 4 మానికలు అటు. ఇవి ఆ ఎద్దులు కట్టేవి. ఇది నేను అది కానీ ఇది కానీ ఎవరో నాకు ప్రజెంట్ చేశారు. ఆ సినిమాలో దేవదాస్ సినిమాలో లాస్ట్ని ఆ ఒంటెద్దుకి కట్టిన గవ్వ మాటని ఇది. అడు పడిపోయి చనిపోయే ముందు ఒంటెద్దు మీద వస్తాడు, ఒంటెద్దు బండి. ఆ బండికి మువ్వ మోగుతూ ఉంటుంది. మనం సినిమా చూస్తే అర్థమవుతుంది.
అయితే దేవదాస్ మూవీలో యూజ్ చేసింది. అంటే ఈ రెండాటిలో నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఏ మూవీ అన్నది నాకు తెలియట్లేదు. ఇది కానీ ఇది కానీ చాలా అప్పుడు గుంటూరు జిల్లాలో నాగేశ్వరరావు గారు వాళ్ళు ప్రాంతం నుంచి ఆ బండి వెళ్ళింది మాట అండి, వాళ్ళు షూట్ చేసుకున్నారు. అప్పుడు నాకు అక్కడ కృష్ణా జిల్లాలో ఒక ఇది ఊరికి స్టాండ్, ఇది ఎన్టీఆర్ రిలీజ్ అయినటువంటి ఫోటో ఫ్రేమ్ పెట్టడానికి ఒక స్టాండ్, ఇది మామూలు పేపర్ బరువు గురించి. అలాగే తూక బ్రాడ్, ఇవి లాక్స్ అమ్మ, ఇవి ఈ తాళాలే పూర్వం ఒకప్పుడు వాడేవారు అన్నమాట. సరే అంటే ఎనర్జీ లాగే ఉంటాయి. రేట్ తీసుకుంటుంది ముందు అనుకుంటే తీసేది. ఇది ఏంటంటే తాళం కప్పమండి, ఇలా పెట్టి ఇందులోకి ఇన్సర్ట్ చేస్తాము, వేసి అంటే అలా అంటే తాళం వస్తుంది మనకి. దీనికి ఇంటికి తొలగించేసుకోవడం, లేదంటే ఇలా పెట్టి తాళం వేసుకుని ఇది ఇలా లాక్ చేస్తాము. ఇది ఇలా లాక్ చేస్తాం, డిజిటల్ లాకింగ్ సిస్టమ్, అలా లాక్ అవుతుంది. ఇలాగ అనేక రకాల జంతువులతోటి అంటే అదేనండి. ఈ కప్పది ఏంటంటే నోట్లో సెన్సర్ చేసి ప్రెస్సింగ్ చేస్తాం అన్నమాట. అది ఎలా చేయాలని ఏంటంటే ఈ గ్రూ సిస్టమ్ తెలియాలి అంతే. ఈ గ్రూ ముందు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసి లాగుతాం అన్నమాట. ఇప్పుడు అంటే ఈజీగా ఇలా అదే టెక్నాలజీ. లాక్ ఇలా నెంబర్ కొట్టేస్తున్నాం. తర్వాత ఏంటంటే అమ్మా వెయిట్ చూడటానికి వచ్చేటప్పటికి ఇప్పుడు వీసా, పదలము, ఏబులము, పంపు, అరపంపు ఇలాంటి పదాలన్నీ వినే ఉంటారు మీరు. అందులో ఇది పంపు అమ్మ, ఇది అరపంపు అనేక రాళ్ళు ఉంటాయి, అన్ని ఇనుముతోటే తయారు చేసేవారు ఇవి అప్పట్లో. ఇప్పుడు వాడకంలో లేవు ఇవన్నీ. ఇది పంపేనమ్మా. ఇదిని అది 15 అని ఉంటది. అంటే దాన్ని ఔన్సులు లెక్కేస్తారు, 15 ounces ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే నాకు బంగారం బిస్కెట్స్ గుర్తొస్తున్నాయి. బంగారం బిస్కెట్స్ ఈ షేప్ లోనే ఉంటాయి. అప్పట్లో ఇది ఏబులము. ఈ 4 రాళ్ళతో ఒక వీసా అంటే దగ్గర కేజీన్నర పైన ఉంటుంది. వీసా అంటే కేజీన్నర పైన. ఇవి కూడా ఉండేయండి. ఇట్లా ఇంకా సబ్బు చిన్నవి కూడా ఉంటాయి. అట్లా తర్వాత తులాల్లోకి వచ్చారు మాకు. ఇది 1/2 kg కేజీల్లోకి వచ్చాము. తులా రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇవి తులా అంటే ఇప్పుడు గోల్డ్ ఎలా చూస్తున్నామో అవే గోల్డ్. తులం ఇంత వెయిట్ ఉంటుందా? అది 10 తులాలు, ఇది 5 తులం. ఇది 5 తులములు, 5 తులాల గోల్డ్ వెయిట్. దీంతోనే ఇది గ్రాములు కలిపి, ఇది గ్రాములే. తులాలు అని ఉంటుంది దాని మీద చూడండి, తులములు అని ఉంటుంది. 1 తులా అని ఉంటుంది అక్కడ. ఇది 10 గ్రామ్స్ వదిలేండి. తులాస్ ఉంటాయి. 2 తులాస్ 2 తులాల బంగారం అంటే ఇది ఎంత వెయిట్ ఉంటుందో 2 తులాల బంగారం అంత వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకా చిన్నగా సార్ ఇవి అప్పుడు సీల్ కూడా వేసేవారు. 2 గ్రాములు బంగారం ఎంత వెయిట్ ఉంటుందో చిన్నది బుజ్జిగా ఉంది. వాటికి ఏంటంటే ఈ బంగారానికి లేదంటే చిన్న పూసలకి వాటికి వెయిట్స్ వాడేవి, పెద్దవి కూడా ఉండేవి. ఈ యాక్యురసీగా ఉండేమాట. ఇందులో మీకు అప్పుడు వ్యాపారుల దగ్గర ఉన్నటువంటి నిజాయితీ ఇప్పుడు డిజిటల్లో లేదమ్మా. డిజిటల్లో ఆల్టర్ చేసేసి మోసాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఆ రోజు ఎవరు వ్యాపారం చేసినా, ఏ కులస్తులైనా సరే మోసం చేసి మాత్రం వ్యాపారం ఎవరు చేయలేదు, అది షూర్. అది చిన్నప్పుడు ఇవి బత్తాయి తొనలు, నిమ్మ తొనలతోటి ఆడుకునే వాళ్ళం. అంటే కలలా ఉండేది, ఇవి కూడా మేము ఇలా చూడాలి అనేసి అని. సార్ వీటన్నిటిని మీరు ఎలా భద్రపరుస్తారు? ఇలాంటి ఎగ్జిబిషన్స్ కి తీసుకొచ్చేటప్పుడు కొంత ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ గ్యాదర్ చేయడం, మళ్ళీ ఇలా అరేంజ్ చేయడం అంతా. అంటే అదేంటంటారు, ఏదో పదం ఉంటుంది, థింక్ డిఫరెంట్ అనేసి అని. అందరిలో ప్రత్యేకత ఉండాలనేది నాకు ఉంటుంది. నా వస్తువులకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా సోవియట్ భూమి లాంటి పుస్తకాల అట్టలు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒక అట్ట మార్చేవాడిని. నాది ప్రత్యేకంగా ఉండాలి, వాడేసింది అన్న ఆలోచన. అలాగే మా తమ్ముడు నేను ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఈ రోజుకి మా తమ్ముడు పెన్సిల్ అరగొట్టేస్తే కదా నాకు హ్యాపీగా ఉంటుంది. ఇటువంటిది చెప్పకూడదేమో కూడా, చెప్పచ్చు, పర్వాలేదు, వాడు చూస్తాడు. వాడిది చెక్కిస్తాను రా అని చెప్పేసి అని అప్పుడు బ్లేడే చాకులు ఎక్కువ చెక్కేసి ఇచ్చేవాడు. అంటే చిన్నది ఉండాలి, అది కొంచెం పెద్దగా ఉండాలని ఒక తాపత్రయం తప్ప అందులో మాకు ఏమిటి కల్మషం లేని ప్రేమ. అది అంటే వస్తువుని మందికి నాది కొంచెం ప్రత్యేకతగా కనపడాలని ఒక తాపత్రయం అంతే.
వాళ్ళ దగ్గర తేనె వస్తూ ఉండాలి. అలాగే స్టాంపులు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి నా దగ్గర కలెక్ట్ చేయాలి. ముందు స్టాంపులు కూడా నాకు 94లో నా స్టాంపులన్నీ దొంగతనం చేయబడ్డాయి. స్కూల్లో ఎగ్జిబిషన్ పెట్టుకెళ్ళారు ఎవరు, నేను పెట్టలేదు అప్పటికి. దాని మీద నాకు ఇంకా పట్టుదల పెరిగింది. కాయిన్స్ అప్పుడు పిలాటియల్ సొసైటీ అని ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్లో, మనం ఒక మెంబర్ లాంటిది. అది మాకు రిలీజ్ అయిన వెంటనే మాకు ఇంటికి పంపించేస్తారు. మనం డిపాజిట్ ఉంటుంది, అందులో రెడ్యూస్ చేసుకుంటాం. దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి పాతవి మళ్ళీ కలెక్ట్ చేస్తానని. ఈ రోజు అవి పెట్టడానికి అసలు అవకాశం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఒక గ్రేట్, అంటే నాకు సుమారుగా 90 నుంచి 100 టేబుల్స్ కావాలమ్మా. చాలా చోట్ల ఎగ్జిబిషన్ పెట్టాను. ఇప్పటికి 3.5 లక్షల మంది కేవలం విద్యార్థులకు చెప్పడం జరిగింది. మీకు అటు నుంచి మచిలీపట్నం, ఏలూరు రాజమండ్రి విటి కాలేజీ, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ, పాలకొల్లు, తణుకు, భీమవరం అన్ని ఆ సెంటర్స్లోనే నేను అక్కడ యాజమాన్యాగా అరేంజ్ చేసుకోవడం. నాకు బాగా సహకరించింది ఏంటంటే అప్పుడు మా అంటే నేను కనమలక్ష్మి బ్యాంక్లో పిఆర్ఓ జాయిన్ అయ్యాను. నేను ఒరిజినల్గా డిసిసి బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు కూడా మా చైర్మన్ గారు అయినా అందరూ సహకరించి స్టాఫ్ని ఇచ్చి ఇప్పుడు కూడా ఇచ్చి నాకు సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రోద్బలంతో వాళ్ళు సుమారుగా వాళ్ళ సొమ్ముతో కూడా పెట్టడం జరిగింది. ఇంకేదంటే నాకు తృప్తి రావడానికి గల కారణం ఏంటంటే లక్షలాది మంది చూడగలుగుతారు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అసలు ఎవరికి తెలియదు. ఇంకా అంటే కాయిన్స్ లో అయ్యి చాలా వింతల విశేషాలు ఉంటాయి. ఒక్కో దాని వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అవి బాగా యాన్షియంట్ కాకుండా దానికి ఒక హిస్టరీ కూడా ఉంటుంది, ఎందుకు తయారైంది ఏంటి. వాటి మీద నాకు స్నేహితుల వల్ల, ఈ క్లబ్ల వల్ల తెలుసుకోవటం వల్ల, చెప్పటం వల్ల డెవలప్. అంటే మాకు అస్సలు అవగాహన లేని ఎక్విప్మెంట్స్, టెలిఫోన్స్ చూసాం అప్పట్లో. అంటే కొంతవరకు చాలా మందికి అవి ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. అండ్ డిఫరెంట్ స్కల్ మోడల్, అదే విధంగా అప్పట్లో మెజర్మెంట్స్, కొలతలు ఏ విధంగా కొలిచేవారో, ఎలాంటి సాధనాలు ఉండేవో కొలవడానికి కూడా బాగా చూపించేసి. అంటే ఇవన్నీ మీరు అన్ని కలెక్ట్ చేయడం, ఒక దగ్గర పెట్టడం మా అదృష్టం. అసలు తెలియదు. అలాగే నాకేంటంటే నా బంధువులు, నా మిత్రులు, మా ఇంట్లో వాళ్ళు అందరూ సహకరించకపోతే ఇది నడవుతాం. అదే అండి, ఏ టు జెడ్. తెల్లజోన్ లేచి మాకు ఏదో వండి తెప్పేస్తే వచ్చి ఏ ఒక్కటి మిస్ అయినా మీకు మనసు మిస్ అవుతూ ఉంటాయి. చాలా వాల్యుబుల్స్ కూడా కొంచెం జీర్ణించుకోవడం, రీకలెక్ట్ అవడం అనేది కొంచెం, అంటే నేను అనుకుంటా అది అంతే, ఇంకా అనుకుని వదిలేస్తాను. కలెక్ట్ చేయడం కూడా కష్టం, కొన్ని కష్టం. కొంతమంది అంటే మీలా సేకరించే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్సెస్ ఉంటే నేను అడుగుతాను. ఎక్సెస్ ఉంటే తెలీదు. నా వయసు కూడా ఇప్పుడు 73 సంవత్సరాలు. నవంబర్లో పుట్టినరోజు వస్తే 74కి వచ్చేస్తాను. అయినా రావాలి అనే పట్టుదల. ఇక్కడ అమ్మవారి దగ్గర అప్పుడే 4వ సంవత్సరం ఉంది. ప్రతి సంవత్సరం కలెక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మీదే హైలైట్ సార్, మీ దాంట్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, మీరు చెప్పడం విధానంగా ఉంటుంది, మీరు తప్పనిసరిగా రావాలని పిఏలు, మన పిఆర్ఓ గారు వీళ్ళందరూ ఫోన్ చేస్తారు. వాళ్ళని చూడాలని, తర్వాత అమ్మవారిని దర్శనం, మొత్తం విజయనగరం ప్రజలందరూ ఒకసారి చూడాలనేసి నేను వచ్చి తీరుతూనే ఉంటాను. నాకు ఒంట్లో ఓకే. మనం ఏదైనా వస్తువుని ఒక సంవత్సరం మించి జాగ్రత్తగా దాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాడేమా, పడేసామా, కొత్తది తీసుకున్నామా. ఎందుకంటే పాత దాయడానికి ఇంట్లో స్పేస్ లేక, మనకి మెయిన్ ఓపిక లేక. కానీ సార్ చూపించిన తర్వాత ఇవన్నీ అంటే ఇంకా ఇంట్లో ఇంకా పురాతనమైన ఉన్నవి నాకు తెచ్చే ఓపిక లేవు. అంటే 7-10 వయసు తర్వాత కూడా ఆయన అప్పుడు అవన్నీ భద్రపరచడం వల్లనే మనం ఇప్పుడు చూస్తున్నాం అనిపిస్తుంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఇలాంటివి మనకి ఎక్కడా తెలియదు, చూడలేదు కూడా. ఒకప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు, ముత్తాతలు, జేజమ్మలు అంటారు కదా, వాళ్ళు చెప్పేటప్పుడు అడ్డలు ఉండేవి, సేర్లు ఉండేవి, పావు సేర్లు ఉండేవి, ఇలా ఉండేవి, అలా ఉండేవి, అది వినడమే తప్పితే ఎప్పుడు మనం కూడా చూడలేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణ, ఐడెన్స్ మీడియా విజయనగరం.